వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ మీరు రాసిన ఈ మనీ కోట్ సిరీస్ లో మనీ కాంట్ గివ్ యూ హ్యాపీనెస్ అనే సిరీస్ కొన్ని కోట్స్ ఉన్నాయి. సో ఆ కోట్లో ఇందులో ఏంటంటే డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ పేదరికం కూడా సంతోషాన్ని ఇచ్చినట్లు నేను ఎక్కడ వినలేదు. సో నిజమే సార్, కానీ ఇంకా దీని వెనకాల కొన్ని ఉంటాయి, అవి మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఈ డబ్బు సంతోషాన్ని ఇవ్వటము అనే టాపిక్ మీద మీరు అన్నట్టుగా ఒక 4-5 కోట్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయని చెప్పి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదొక బ్లాంకెట్ స్టేట్మెంట్, డబ్బులు సంతోషాన్ని ఇవ్వదు కదా, అంటే అదొక హ్యాబిట్ అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది, అదొక ఎక్స్క్యూజ్ అయిపోయింది. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కదా, ఓకే డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, రైట్. అంటే నీ టార్గెట్, అంటే నా ఆబ్జెక్టివ్ ఏంటి ఆ కోర్టులో, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కాబట్టి మనకి డబ్బు అవసరం లేదు అనేది నీ ఆబ్జెక్టివ్. ఓకే ఫైన్. సో అదర్ వే రౌండ్ నువ్వు చూస్తే గనక నీకు సంతోషం కావాలి. అవును, కావాలి. నీ ఉద్దేశం అదే కదా. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అంటే నాకు డబ్బు కంటే కూడా సంతోషం కావాలి, పోయి సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ డబ్బు సంతోషం అనేది డబ్బు వల్ల రాదు కాబట్టి నాకు దీంతో పెద్ద పని లేదు, సంతోషం కావాలి. కరెక్ట్, మీనింగ్ అంతే కదా. అవును. ఇప్పుడు నేనేమంటాను అంటే సరే ఈ డబ్బుతోటి సంతోషం రాదు, రైట్, అగ్రీడ్. ఓకే, ఈ డబ్బు లేకపోవడం వల్ల నేను పేదరికం వచ్చింది చూడు, అదే వాళ్ళకి ఇచ్చిందా, కష్టం ఇంకా పెరిగిపోతాయి అప్పుడు ప్రాబ్లం కదా. సో డబ్బు సంతోషాన్ని ఇవ్వలేదు, ఓకే. నువ్వు ఆలోచించితే పేదరికానికి ఈవెన్ దానికి ఒకవేళ పాసిబిలిటీస్ కనుక నువ్వు చూసుకుంటే, పాసిబిలిటీస్ కానీ సిచ్యుయేషన్ కానీ మనం కనుక చూసుకుంటే పేదరికానికి అంతకంటే అసాధ్యం. ఇట్ బికమ్స్ మోర్ ఇంపాసిబుల్. కరెక్ట్. మనీ కెనాట్ బై హ్యాపీనెస్, ఓకే, బట్ నాట్ హ్యావింగ్ మనీ విల్ బి ఇంపాసిబుల్. అవును, అర్థమైంది. నువ్వు ఎంత సంతోషంగా ఉందాం అనుకున్నా కనీసం నువ్వు సంతోషంగా నవ్వాలంటే కడుపులో కొంత తిండి ఉండాలి. నువ్వు 3 రోజులు పస్తున్నావు అనుకో, నవ్వరా అని ఫోటోగ్రాఫర్ వచ్చి నవ్వు స్మైల్ అన్నాడు, ఏవి స్మైల్ కడుపులో ఆకలిస్తుంది. సో ఎనీథింగ్ ఆ టైంలో కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి హాయ్ అన్నా కానీ నువ్వు హాయ్ అనగలిగి ఓపిక ఉండాలి. సో ఈవెన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను అనేది అదనమాట, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, ఓకే, కానీ నీకు సంతోషం అనేది నిజంగా కావాలంటే పేదరికానికి అంతకంటే అసాధ్యం. అవును, దిస్ ఈస్ ది డిఫరెన్స్. వాటి ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా డ్యూయల్ మెంటాలిటీ అండి. వాట్ ఐ హెడ్ నోటీస్డ్ ఇన్ లాస్ట్ 25 years. డబ్బు విషయానికి వచ్చేసరికి మనుషుల్లో 2 నాలుకలు ధోరణి, 2 నాలుకలు దొగలాపన్ అంటారు హిందీలో, హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో 2 నాలుకలు ధోరణి అనమాట. అంటే వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అనుకూలంగా లేకపోతే ఇంకో మాట. దానికి ఆపోజిట్. అంటే వాడు రిసీవింగ్ ఎండ్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, గివింగ్ ఎండ్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు. అవును, కరెక్ట్. అంటే వాడు మన త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్తారు సినిమాలో, ఏంటది, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడి లాభాల్లో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడతావు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడతావు, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడతావు. సో దిస్ ఈస్ ది డ్యూయాలిటీ అనమాట. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు, వాడికి హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు ఆ హ్యాపీనెస్కి మనీ అవసరం లేదంటున్నావు. సరే మనీ అవసరం లేదంటే నీకు ఎట్లా వస్తుంది అది? పేదరికం అంటే ఆర్ యూ గోయింగ్ ఫర్ పేదరికం? డబ్బు వద్దు. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, వరల్డ్ ఈజ్ ఆఫ్ డ్యూయాలిటీ. ఇది ఒక డిఫరెంట్ స్పిరిచువల్ కాన్సెప్ట్. అంటే మనీలో స్పిరిచువాలిటీ వస్తుంది ఇక్కడ. ఇట్స్ ఏ డిఫరెంట్ స్పిరిచువల్ కాన్సెప్ట్. అంటే ఏంటంటే నువ్వు ఒకటి వద్దు అంటున్నావు అంటే దానికి ఆపోజిట్ కావాలి అంటున్నావు. అవును, కరెక్ట్. సో యూఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ వన్ థింగ్ అండ్ క్లోజర్ టు అనదర్ థింగ్. యూఆర్ గెటింగ్ క్లోజ్. నువ్వు ఇంకో దానికి క్లోజ్ అవుతున్నట్టే, న్యూట్రల్ లో ఉన్నట్టు కాదు. అవును, యూఆర్ నాట్ న్యూట్రల్. సో మనీ విషయంలోకి వచ్చేసరికి పీపుల్ ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్స్. ఐదర్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుని జీవితాలు మొత్తం నాశనం చేసుకునే రకం ఒకటి, అసలు మనీయే అక్కర్లేదని చెప్పి జీవితంలో అడుగు తినే రకం ఒకటి. బట్ దిర్ ఇస్ నో బ్యాలెన్స్. అవును, ఈ బ్యాలెన్స్ అనేది లేకపోగా ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ వల్ల ఏంటంటే ద మనీ ఈజ్ నాట్, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఆటోమేటికల్లీ నువ్వు పేదరికం సైడ్ వెళ్తున్నావు. కరెక్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నీకు సంతోషాన్ని ఇవ్వదు అన్నప్పుడు అంటే నీ టార్గెట్ సంతోషం, నీ టార్గెట్ లైఫ్లో సంతోషం అయినప్పుడు డబ్బు ఇవ్వదు అని నువ్వు అంటం ద్వారా పేదరికాన్ని దగ్గరికి వెళ్తున్నావు. పోనీ ఇక్కడ వస్తుందా? రాదు. ఇక్కడ ఇంకా ఇంపాసిబుల్. కరెక్ట్. దెన్ వాట్స్ హ్యాపెనింగ్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు, లైఫ్ని ఒక విషయాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా మరో విషయంలో మరింత కాంప్లికేట్ చేసుకుంటున్నావు లైఫ్ని. యూఆర్ కాంప్లికేటింగ్ యువర్ ఓన్ లైఫ్. అంటే ఇక్కడ మీరు చెప్పేదానికి అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది, ఇప్పటిదాకా నీ దగ్గర సంతోషం లేదు, ఇప్పుడు నుంచి డబ్బు కూడా ఉండదు.
అది లెక్క. సంతోషం మాత్రమే లేదు ఇప్పుడు దాకా. పోనీ దాంతో ఆ డబ్బును కరెక్ట్ వాడగలిగితే కొంత కొంత సంతోషాన్ని, డైరెక్ట్గా సంతోషాన్ని కాకుండా సంతోషాన్ని ఇచ్చే సౌకర్యాలను కానీ, సుఖాన్ని కానీ, అనుభవాలను కానీ, అనుభూతుల్ని కానీ పొందగలిగే ఛాన్సెస్ ఉంటాయి. అవును. కానీ ఎప్పుడైతే నువ్వు డబ్బు కూడా లేకుండా పోయావో అసలు ఛాన్స్ లేదు. కరెక్ట్. అట్లీస్ట్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక బేబీ, చిన్న బేబీ 1 year 2 years బేబీ, చాక్లెట్ ఇస్తే ద బేబీ స్మైల్స్. కరెక్ట్. స్మైల్, ఆ స్మైల్ చూసిన తర్వాత మనం వి ఫీల్ ఏ బ్లిస్ఫుల్ ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అవును. రైట్. కానీ ఇప్పుడు ఆ బేబీ స్మైల్ చేయాలంటే నువ్వు ఆ బేబీకి చాక్లెట్ ఇచ్చావు. ఆ చాక్లెట్ పేదరికంతో వస్తుంది, డబ్బుతో వస్తుంది. డబ్బుతో వస్తుంది. సో డబ్బుతో సంతోషం వచ్చినట్టే. డబ్బుతోటే నువ్వు ఆ పాసిబిలిటీ క్రియేట్ చేయగలిగావు. పాసిబిలిటీ. డబ్బు డైరెక్ట్ గా పాపని స్మైల్ చేయించలా. అవును. డబ్బు డైరెక్ట్ గా పాపని డబ్బు చేతికి ఇస్తే పాప స్మైల్ చేయకపోవచ్చు, ఐ అగ్రీ. కానీ ఆ డబ్బుని కరెక్ట్ గా వాడటం ద్వారా ఆ బేబీలో ఒక స్మైల్ ని క్రియేట్ చేయగలిగి తద్వారా న్యూ హ్యాపీనెస్ ని క్రియేట్ చేయగలిగదు. మీన్స్ క్రియేషన్ అంటే ఆపర్చునిటీస్ ఇస్తుంది డబ్బు. ఆపర్చునిటీస్ క్రియేషన్ చేయగలిగే పాసిబిలిటీస్ ని మనీ ఇస్తుంది. పావర్టీ అసలు పేదరికం అది కూడా ఇవ్వదుగా. ప్రతి ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు కానీ అట్లీస్ట్ కొన్ని ఆపర్చునిటీస్ అనే ఇస్తుంది మనకు. యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అంటే దాన్ని, ఆ డబ్బుని ఎలా వాడాలి, ఆ డబ్బుని ఎలా వాడాలో తెలిస్తే నువ్వు బ్రహ్మాండంగా నీకే కాదు లైఫ్లో చుట్టుపక్కల అందరి లైఫ్లో హ్యాపీనెస్ ని క్రియేట్ చేయొచ్చు. లెట్ us say ఫర్ సపోజ్ నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఈ ఆర్ఫనేజ్ లోనో, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో అందరికి తరా కొత్త జత బట్టలు, లేదా ఒకరోజు మంచి లంచ్ డిన్నర్, స్పెషల్ డిషెస్ లంచ్ డిన్నర్, సెలబ్రేషన్, సంథింగ్ ఇఫ్ యూ డూ, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అవును. అంటే మరి డబ్బు సంతోషం ఎందుకు ఇవ్వాలా? ఇచ్చింది అంటే అదే నీకు ఇచ్చిందా లేదా తర్వాత, కానీ డబ్బు సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి సిచ్యువేషన్ లో ప్రతి ఆపర్చునిటీ ఇవ్వలేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని ఆపర్చునిటీస్ మాత్రం ఇవ్వగలదు. దట్ కెన్ క్రియేట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే కంపారిటివ్లీ డబ్బు ఇస్తుంది, పేదరికం ఇవ్వట్లే. అవును. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే బెటర్, నీకు సంతోషం కావాలంటే బీ ఆన్ ద డబ్బు సైడ్. అవును. విచ్ ఇస్ బెటర్ సైడ్. డబ్బు వద్దు, డబ్బు ఇవ్వట్లేదు అని పోయి పేదరికం సైడ్ కి ఆటోమేటిక్ వెళ్తాను. వెన్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్ మనీ, యూఆర్ ఆప్టింగ్ పేవర్టీ. డబ్బు వద్దు అంటున్నావు అంటే పేదరికాన్ని చూస్ చేసుకుంటున్నట్టే, నో అదర్ ఆప్షన్. అవును. ఇక్కడ ఇందులో నోటా ఆప్షన్ లేదు లైఫ్ లో. మన ఎలక్షన్స్ లో నోట్ ఆప్షన్ ఉంది, కానీ లైఫ్ లో నోట్ ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు గో ఆన్ వన్ సైడ్. అవును. మనీ వద్దు అని అంటే పేదరికాన్ని తీసుకున్నట్టే ఆటోమేటిక్ బై డిఫాల్ట్. సో నేనేమంటా అంటే మనీయే పెట్టుకో, దాంతో నువ్వు సంతోషపడతావా పడవా తర్వాత సంగతి. కానీ సంతోషపడే అవసరం వచ్చినప్పుడు, నీ కోరిక కలిగినప్పుడు, దిస్ గివ్స్ బెటర్ ఆపర్చునిటీ. కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ పవర్టీ. అగ్రీడ్. అది లెక్క. చాలా కరెక్ట్గా చెప్పారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సంతోషాన్ని డబ్బు ఇస్తుందా లేదా అంటే ఇట్ క్రియేట్స్ ఆపర్చునిటీస్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ని, ఆ డబ్బుని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మేబీ దాంతో సంతోషాన్ని పొందగలిగే ఒక మార్గం కూడా మనకు దొరుకుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.